జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ హాజరై జిల్లాలో సంక్షేమ పథకాల అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయానికి అనుకూలమైన భూములను మాత్రమే గుర్తించి అర్హత గల రైతులకు పథకాలు అందేలా నిర్ధారించడంలో అధికారుల బృందాలు సమన్వయంగా పనిచేయాలని, వ్యవసాయ యోగ్యం లేని భూములను తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో గుర్తించి రికార్డులలో పొందుపరచాలని స్పష్టం చేశారు. అదేవిధంగా లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించిన భూములు మరియు ప్రభుత్వానికి వివిధ రంగాలకు కావలసిన భూసేకరణకు వెళ్లిన భూములు వంటి వ్యవసాయానికి అనువు కాని భూభాగాలను 100% ఖచ్చితత్వంతో గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియతో నిజమైన రైతులకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా పథకాలలో పారదర్శకతను మరియు న్యాయ సమర్థతను కాపాడడం కూడా ప్రభుత్వ ధ్యేయమని, అదేవిధంగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి గ్రామంలో సర్వేలు చేపట్టాలని, అలాగే ప్రజా పాలనలో అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, ప్రతి గ్రామంలో ఓల్డ్ హౌసెస్ డేటాను కూడా ఖచ్చితంగా సేకరించడం ద్వారా అర్హులైన కుటుంబాలను గుర్తించవచ్చని ఆయన తెలిపారు. ప్రజా పాలనలో అందించిన అన్ని దరఖాస్తులను సమీక్షించి నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన వారికి అందరికీ పథకాలు మంజూరు చేయడం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే రెవెన్యూ సమస్యలతో పాటు ధరణి పెండింగ్ సమస్యలను ఆర్డీఓలు, తహసీల్దార్లు తమ పరిధిలో ఉన్న అన్ని పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని, అనర్హులకు ఎవరికైనా సంక్షేమ పథకాలు అందితే సంబంధిత అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, అచ్చంపేట నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ ఆర్డీఓలు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించింది మొత్తం బట్ ఒకటి గుర్తుపెట్టుకుని మనం ఇచ్చిన ఎక్స్టెన్షన్ 7,700 సో ఆ 7,700 కొంచెం అన్న అదొకటి ఉంది కదా అని చెప్పి మనం మొత్తం పెండెన్సీ పెట్టుకొని మన దగ్గర పెట్టుకోలేము. కొన్ని రోజుల్లో మినిస్టర్ వాటిని కవర్ చేసుకోవాలంటే మీ మండలంలో మీరు ఏమన్నా వ్యవసాయానికి యోగ్యత లేని భూమి ఏమన్నా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసుకొని అట్లా కొంచెం కంపన్సేట్ చేసుకొని ఓవరాల్గా మనం ఇచ్చిన ఫిగర్కి దగ్గరలో మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఏమన్నా వేరియేషన్ వస్తే మనం జస్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అదొకటి మైండ్లో పెట్టుకొని అందరు మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు, తహసీల్దార్స్ హెల్ప్తోని మీరు ఏమైనా మిస్ అయిన ఎక్స్టెంట్లు ఏమన్నా ఉంటే ఆ ఎక్స్టెన్స్ కనుక్కొని ఆ ఉన్న ఎక్స్టెన్స్లో ఒకవేళ ఏ రంగు లేదో చిన్నవాటో మొత్తాలు పెట్టుకొని ఉంటే 100% నాన్ అగ్రికల్చర్ అని మీకు ఖచ్చితంగా కన్ఫర్మ్ ఉంటే దాన్ని కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 2 ద మేజర్ ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఇస్ స్ప్లిట్ ఆప్షన్. అది ప్రతి దగ్గర ఉన్న ఆప్షన్, ప్రతి దగ్గర ఉన్న ప్రాబ్లం. దాని మీద ఇండివిజువల్గా